హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. నేను నీకోసం కాఫీ తెచ్చాను. నేను నీకోసం కాఫీ తెచ్చాను. ఐ బ్రాట్ కాఫీ ఫర్ యూ. ఐ బ్రాట్ కాఫీ ఫర్ యూ. నేను నీకోసం కాఫీ తెచ్చాను. నేను ఆఫీస్‌కు వెళ్తున్నాను. నేను ఆఫీస్‌కు వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ టు ద ఆఫీస్. ఐ యామ్ గోయింగ్ టు ద ఆఫీస్. నేను ఆఫీస్‌కు వెళ్తున్నాను. ఆమె తన తమ్ముడు కోసం ఏడ్చింది. ఆమె తన తమ్ముడి కోసం ఏడ్చింది. షీ క్రైడ్ ఫర్ హర్ బ్రదర్. షీ క్రైడ్ ఫర్ హర్ బ్రదర్. ఆమె తన తమ్ముడి కోసం ఏడ్చింది. అతను బస్సు పట్టుకోవడానికి పరిగెత్తాడు. అతను బస్సు పట్టుకోవడానికి పరిగెత్తాడు. హీ ర్యాన్ టు క్యాచ్ ద బస్. హీ ర్యాన్ టు క్యాచ్ ద బస్. అతను బస్సు పట్టుకోవడానికి పరిగెత్తాడు. నేను నీకోసం తలుపు తెరిచాను. నేను నీకోసం తలుపు తెరిచాను. ఐ ఓపెన్డ్ ద డోర్ ఫర్ యూ. ఐ ఓపెన్డ్ ద డోర్ ఫర్ యూ. నేను నీకోసం తలుపు తెరిచాను. ఆమె మందులు కొనడానికి బయటికి వెళ్ళింది. ఆమె మందులు కొనడానికి బయటికి వెళ్ళింది. షీ వెంట్ ఔట్ టు బై మెడిసిన్స్. షీ వెంట్ ఔట్ టు బై మెడిసిన్స్. ఆమె మందులు కొనడానికి బయటకు వెళ్ళింది. అతను తన అమ్మ కోసం పూలు కొన్నాడు. అతను తన అమ్మ కోసం పూలు కొన్నాడు. హీ బాట్ ఫ్లవర్స్ ఫర్ హిజ్ మదర్. హీ బాట్ ఫ్లవర్స్ ఫర్ హిజ్ మదర్. అతను తన అమ్మ కోసం పూలు కొన్నాడు. నేను నిన్ను చూడటానికి వచ్చాను. నేను నిన్ను చూడటానికి వచ్చాను. ఐ కేమ్ టు సీ యూ. ఐ కేమ్ టు సీ యూ. నేను నిన్ను చూడటానికి వచ్చాను. మేము పిల్లల కోసం కేక్ తయారు చేశాము. మేము పిల్లల కోసం కేక్ తయారు చేశాము. వి మేడ్ ఏ కేక్ ఫర్ ద చిల్డ్రన్. వి మేడ్ ఏ కేక్ ఫర్ ద చిల్డ్రన్. మేము పిల్లల కోసం కేక్ తయారు చేశాము. ఆమె నీతో మాట్లాడడానికి కాల్ చేసింది. ఆమె నీతో మాట్లాడడానికి కాల్ చేసింది. షీ కాల్డ్ టు టాక్ విత్ యూ. షీ కాల్డ్ టు టాక్ విత్ యూ. ఆమె నీతో మాట్లాడడానికి కాల్ చేసింది. అతను తన స్నేహితుడి కోసం వేచి ఉన్నాడు. అతను తన స్నేహితుడి కోసం వేచి ఉన్నాడు. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిజ్ ఫ్రెండ్. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిజ్ ఫ్రెండ్. అతను తన స్నేహితుడి కోసం వేచి ఉన్నాడు. నేను నీకు నిజం చెప్పడానికి వచ్చాను. నేను నీకు నిజం చెప్పడానికి వచ్చాను. ఐ కేమ్ టు టెల్ యూ ద ట్రూత్. ఐ కేమ్ టు టెల్ యూ ద ట్రూత్. నేను నీకు నిజం చెప్పడానికి వచ్చాను. ఇది నీ భవిష్యత్తు కోసం మంచిది. ఇది నీ భవిష్యత్తు కోసం మంచిది. దిస్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. దిస్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇది నీ భవిష్యత్తు కోసం మంచిది. అతను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హీ ఈజ్ రెడీ టు హెల్ప్ యూ. హీ ఈజ్ రెడీ టు హెల్ప్ యూ. అతను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళు గ్రామం కోసం చాలా చేశారు. వాళ్ళు గ్రామం కోసం చాలా చేశారు. దే డిడ్ అ లాట్ ఫర్ ద విలేజ్. దే డిడ్ అ లాట్ ఫర్ ద విలేజ్. వాళ్ళు గ్రామం కోసం చాలా చేశారు. మేము సమయానికి చేరుకోవడానికి త్వరపడ్డాము. మేము సమయానికి చేరుకోవడానికి త్వరపడ్డాము. వి హర్రీడ్ టు రీచ్ ఆన్ టైమ్. వి హర్రీడ్ టు రీచ్ ఆన్ టైమ్. మేము సమయానికి చేరుకోవడానికి త్వరపడ్డాము. ఆమె పరీక్ష కోసం రాత్రంతా చదివింది. ఆమె పరీక్ష కోసం రాత్రంతా చదివింది. షీ స్టడీడ్ ఆల్ నైట్ ఫర్ ద ఎగ్జామ్. షీ స్టడీడ్ ఆల్ నైట్ ఫర్ ద ఎగ్జామ్. ఆమె పరీక్ష కోసం రాత్రంతా చదివింది. నేను నీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. నేను నీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఐ కాల్డ్ టు టెల్ యూ సంథింగ్. ఐ కాల్డ్ టు టెల్ యూ సంథింగ్. నేను నీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. అతను తన కుమార్తె కోసం బొమ్మ కొనిచ్చాడు. అతను తన కుమార్తె కోసం బొమ్మ కొనిచ్చాడు. హీ బాట్ ఎ టాయ్ ఫర్ హిస్ డాటర్. హీ బాట్ ఎ టాయ్ ఫర్ హిస్ డాటర్. అతను తన కుమార్తె కోసం బొమ్మ కొనిచ్చాడు. ఆమె వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. ఆమె వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. షీ వెంట్ ఇంటు ద కిచెన్ టు కుక్. షీ వెంట్ ఇంటు ద కిచెన్ టు కుక్. ఆమె వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. నేను నీకోసం నా పని ఆపేశాను. నేను నీకోసం నా పని ఆపేశాను. ఐ స్టాప్డ్ మై వర్క్ ఫర్ యూ. ఐ స్టాప్డ్ మై వర్క్ ఫర్ యూ. నేను నీకోసం నా పని ఆపేశాను. అతను టికెట్ తీసుకోవడానికి లైన్‌లో నిలబడ్డాడు.
అతను టికెట్ తీసుకోవడానికి లైన్‌లో నిలబడ్డాడు. He stood in line to get a ticket. He stood in line to get a ticket. అతను టికెట్ తీసుకోవడానికి లైన్‌లో నిలబడ్డాడు. ఇది చిన్న పిల్లల కోసం కాదు. ఇది చిన్న పిల్లల కోసం కాదు. This is not for small children. This is not for small children. ఇది చిన్న పిల్లల కోసం కాదు. నేను కొంత గాలి పీల్చడానికి బయటకి వచ్చాను. నేను కొంత గాలి పీల్చడానికి బయటకి వచ్చాను. I came outside to get some fresh air. I came outside to get some fresh air. నేను కొంత గాలి పీల్చడానికి బయటకి వచ్చాను. ఆమె తన కుటుంబం కోసం కష్టపడుతోంది. ఆమె తన కుటుంబం కోసం కష్టపడుతోంది. She is struggling for her family. She is struggling for her family. ఆమె తన కుటుంబం కోసం కష్టపడుతోంది. అతను డాక్టర్‌ను కలవడానికి హాస్పిటల్‌కు వెళ్ళాడు. అతను డాక్టర్‌ను కలవడానికి హాస్పిటల్‌కు వెళ్ళాడు. He went to the hospital to meet the doctor. He went to the hospital to meet the doctor. అతను వైద్యుడిని కలవడానికి ఆస్పత్రికి వెళ్ళాడు. నేను నీకోసం ఈ బహుమతి కొన్నాను. నేను నీకోసం ఈ బహుమతి కొన్నాను. I bought this gift for you. I bought this gift for you. నేను నీకోసం ఈ బహుమతి కొన్నాను. మేము ఫోటోలు తీయడానికి అక్కడికి వెళ్ళాము. మేము ఫోటోలు తీయడానికి అక్కడికి వెళ్ళాము. We went there to take photos. We went there to take photos. మేము ఫోటోలు తీయడానికి అక్కడికి వెళ్ళాము. అతను దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు. అతను దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు. He gave his life for the country. He gave his life for the country. అతను దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు. ఆమె నీకు శుభవార్త చెప్పడానికి వచ్చింది. ఆమె నీకు శుభవార్త చెప్పడానికి వచ్చింది. She came to tell you good news. She came to tell you good news. ఆమె నీకు శుభవార్త చెప్పడానికి వచ్చింది. నేను నీకోసం నీళ్లు తీసుకొచ్చాను. నేను నీకోసం నీళ్లు తీసుకొచ్చాను. I brought water for you. I brought water for you. నేను నీకోసం నీళ్లు తీసుకొచ్చాను. అతను చదవడానికి లైబ్రరీకి వెళ్ళాడు. అతను చదవడానికి లైబ్రరీకి వెళ్ళాడు. He went to the library to study. He went to the library to study. అతను చదవడానికి లైబ్రరీకి వెళ్ళాడు. ఆమె తన నాన్న కోసం టీ చేసింది. ఆమె తన నాన్న కోసం టీ చేసింది. She made tea for her father. She made tea for her father. ఆమె తన నాన్న కోసం టీ చేసింది. నేను కొత్త ఫోన్ కొనడానికి డబ్బు దాచుకుంటున్నాను. I am saving money to buy a new phone. I am saving money to buy a new phone. నేను కొత్త ఫోన్ కొనడానికి డబ్బు దాచుతున్నాను. మేము అతని కోసం చాలా ఎదురు చూసాము. మేము అతని కోసం చాలా ఎదురు చూసాము. We waited a lot for him. We waited a lot for him. మేము అతని కోసం చాలా ఎదురు చూసాము. ఆమె జుట్టు కత్తిరించుకోవడానికి సెలూన్‌కి వెళ్ళింది. ఆమె జుట్టు కత్తిరించుకోవడానికి సెలూన్‌కి వెళ్ళింది. She went to the salon to cut her hair. She went to the salon to cut her hair. ఆమె జుట్టు కత్తిరించుకోవడానికి సెలూన్‌కి వెళ్ళింది. నేను నీకోసం నా సీటు ఇచ్చాను. నేను నీకోసం నా సీటు ఇచ్చాను. I gave my seat for you. I gave my seat for you. నేను నీకోసం నా సీటు ఇచ్చాను. అతను ఉద్యోగం అడగడానికి ఆఫీస్‌కు వెళ్ళాడు. అతను ఉద్యోగం అడగడానికి ఆఫీస్‌కు వెళ్ళాడు. He went to the office to ask for a job. He went to the office to ask for a job. అతను ఉద్యోగం అడగడానికి ఆఫీస్‌కు వెళ్ళాడు. ఇది వృద్ధుల కోసం ప్రత్యేక గది. ఇది వృద్ధుల కోసం ప్రత్యేక గది. This is a special room for elders. This is a special room for elders. ఇది వృద్ధుల కోసం ప్రత్యేక గది. మేము మ్యాచ్ చూడటానికి స్టేడియంకు వెళ్ళాము. మేము మ్యాచ్ చూడటానికి స్టేడియంకు వెళ్ళాము. We went to the stadium to watch the match. We went to the stadium to watch the match. మేము మ్యాచ్ చూడటానికి స్టేడియంకు వెళ్ళాము. అతను తన సోదరి కోసం బట్టలు కొన్నాడు. అతను తన సోదరి కోసం బట్టలు కొన్నాడు. He bought clothes for his sister. He bought clothes for his sister. అతను తన సోదరి కోసం బట్టలు కొన్నాడు. నేను నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నేను నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. I came to apologize to you. I came to apologize to you. నేను నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. వాళ్ళు పేదల కోసం డబ్బు సేకరించారు.
వాళ్ళు పేదల కోసం డబ్బు సేకరించారు. దే కలెక్టెడ్ మనీ ఫర్ ద పూర్. దే కలెక్టెడ్ మనీ ఫర్ ద పూర్. వాళ్ళు పేదల కోసం డబ్బు సేకరించారు. ఆమె కూరగాయలు కొనడానికి మార్కెట్‌కు వెళ్ళింది. ఆమె కూరగాయలు కొనడానికి మార్కెట్‌కు వెళ్ళింది. షీ వెంట్ టు ద మార్కెట్ టు బై వెజిటబుల్స్. షీ వెంట్ టు ద మార్కెట్ టు బై వెజిటబుల్స్. ఆమె కూరగాయలు కొనడానికి మార్కెట్‌కు వెళ్ళింది. నేను నీ కోసం తినకుండా ఉన్నాను. నేను నీ కోసం తినకుండా ఉన్నాను. ఐ స్టేడ్ హంగ్రీ ఫర్ యూ. ఐ స్టేడ్ హంగ్రీ ఫర్ యూ. నేను నీ కోసం తినకుండా ఉన్నాను. అతను డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళాడు. అతను డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళాడు. హీ వెంట్ టు ద బ్యాంక్ టు విత్‌డ్రా మనీ. హీ వెంట్ టు ద బ్యాంక్ టు విత్‌డ్రా మనీ. అతను డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళాడు. ఇది అమ్మకాల కోసం కాదు. అంటే ఇది అమ్మడానికి కాదు అని. దిస్ ఈజ్ నాట్ ఫర్ సేల్. దిస్ ఈజ్ నాట్ ఫర్ సేల్. ఇది అమ్మకాల కోసం కాదు. మేము అతన్ని కలవడానికి గ్రామానికి వెళ్ళాము. మేము అతన్ని కలవడానికి గ్రామానికి వెళ్ళాము. వి వెంట్ టు ద విలేజ్ టు మీట్ హిమ్. వి వెంట్ టు ద విలేజ్ టు మీట్ హిమ్. మేము అతన్ని కలవడానికి గ్రామానికి వెళ్ళాము. ఆమె తన కొడుకు కోసం ప్రార్థించింది. ఆమె తన కొడుకు కోసం ప్రార్థించింది. షీ ప్రేడ్ ఫర్ హర్ సన్. షీ ప్రేడ్ ఫర్ హర్ సన్. ఆమె తన కొడుకు కోసం ప్రార్థించింది. నేను విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నేను విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఐ కేమ్ హియర్ టు టేక్ రెస్ట్. ఐ కేమ్ హియర్ టు టేక్ రెస్ట్. నేను విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ వీడియోలో చెప్పబడిన వాక్యాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు వీడియోని హైప్ కూడా చేయండి. హైప్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.